హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనమైతే బుద్వేల్ మన కిస్మత్పూర్ పోయే తొవ్వల దగ్గర అయితే మనం ఉన్నాం. అయితే మన వినోద్ భయ్య లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ ట్రెండింగ్ గణేష్ ఒక విగ్రహం అయితే తయారు చేసేటండు. అది మనకి ఏంది అంటే మల్లన్న స్వామి విగ్రహం. ఏడికేలు వరంగల్ కరీంనగర్. సో వీడియో ఎవరెవరు అయితే చూసారో ఇక్కడ నుంచి తీసుకోరో కమెంట్లో అయితే పెట్టారు. అండ్ ఈసారి మళ్ళీ కొత్త యూనిక్ విగ్రహం కూడా తయారు చేసిండు. సో అవి మనం లోపలికి చూద్దాం. సో అన్న ఆల్రెడీ వర్షాకాలం, సో ఇవి కూడా కవర్ చేసుకుంటుండు. కొన్ని మనం వీడియో కోసం అయితే రిక్వెస్ట్ చేసిన. సో కవర్ అయితే తీసేస్తున్నాడు. వన్స్ తీసేసినాక మనకి ఏమేమి ఈసారి కొత్తగా డిజైన్ మనకి ఏమేమి ఉందనేది మనం చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ డిజైన్లు అయితే చేసి పెట్టేసిండు. నమస్తే వినోదన, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జర గట్టిగా మాట్లాడాలి. సౌండ్ మనకి ట్రాఫిక్ సౌండ్ కూడా ఎక్కువ ఉంది, జర గట్టిగా మాట్లాడాలి నువ్వు. జై శ్రీరామ్ అన్న. సో లాస్ట్ ఇయర్ మనం మల్లన్న స్వామి విగ్రహం తయారు చేసినాం. సీరియస్లీ ఏడికేలు వచ్చి తీసుకొని పోయారు. సో ఈసారి కొంచెం యూనిక్ మళ్ళీ ట్రై చేసాం అని తెలిసింది. సో మనకి ఆ విగ్రహం ఏదో చూపిస్తావా? చూపిస్తారా రండి. ఇదే అనుకుంటున్నా. మన రేణుకా ఎల్లమ్మ బల్కంపేట్. సో బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లి లైక్ పైన వచ్చింది అనమాట. సో కింద వినాయకుడు ఏంటంటే మనకి అమ్మవారు మనకు కంప్లీట్గా కనిపించాలని చెప్పేసి మొత్తం వినాయకుడు సైడ్లో కూర్చొని ఉన్నాడు. అండ్ అమ్మవారు పైన ఉన్నాడు. అండ్ పక్కకు వచ్చేసి పాము అంటే మనకి ఆదిశేషుడు ఆయన. ఆదిశేషుడు. సో ఆదిశేషుడు ఎల్లమ్మ అంటే స్నేకే కదా, ఎల్లమ్మ అంటే పాము. ఎల్లమ్మ అంటే పాము, ఓకే. సో అట్లా ఆ డిజైన్ అంతా మనకు వచ్చింది. సో ఎన్ని ఫీట్లు ఉందన్న విగ్రహం? 7 feet వస్తుంది. 7 feet. సో యాక్చువల్లీ అన్న పైన ఎక్కిండు, అందుకే జర హైట్ అట్లా కనిపిస్తున్నాడు. సో 7 feet మనకి కంప్లీట్గా విగ్రహం అయితే ఉంది. అండ్ ప్రైజింగ్ ఏమని చెప్తున్నారు అన్న? ప్రైజింగ్ సార్ కొంచెం మెటీరియల్ రేట్లు పెరిగినాయి, అందుకే 20,000 చెప్తున్నాను. సో 20,000 మనకి కలరింగ్ అయిపోయాక ఇంకా బ్యూటిఫుల్గా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో లాస్ట్ ఇయర్ నేను మల్లన్న స్వామి ఇది కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను. సో అది కూడా చూడండి, అంటే ఫినిషింగ్ మనకు ఆ లెవెల్లో వస్తుంది. సో సేమ్ ఈసారి కూడా మనకు అదే లెవెల్ ఫినిషింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ విగ్రహం ఇంకా పని వర్క్ అయితే అవుతుంది. కాకపోతే మనం ఈలోపు డిజైన్ ఎవరైనా బుకింగ్ చేసుకోవాలన్నా కానీ బుకింగ్ చేసుకోవచ్చు. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి పైన మనకుంది. సో ఈసారి ఆ డిజైన్ అయితే మనకుంది. అండ్ మనకి వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు గద్దె మీద. అండ్ పైన వచ్చేసి పాములు. ఇంకేమేమి ఉన్నాయన్న? మన దగ్గర కొత్త మోడల్ ఇంకోటి ఇది. సో వర్క్ అయితే నడుస్తుంది. ఎన్ని ఫీట్లు? 11 feet. 11 feet మనకి ముంబై స్టైల్. ముంబై స్టైల్ అంటే మనకి డిజైన్ ఏమొస్తుంది? డిజైన్ ఇంకా కింద ఒకటి గుర్రం వస్తుంది పెద్దది. ఓకే. గుర్రం వచ్చేసి వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుంది రౌండ్. సో వెనకాల అంతా ఫ్రేమ్ వర్క్ ఉంది, ప్రాసెస్ లో ఉంది, వర్కింగ్ ప్రాసెస్ లో ఉంది. సో వర్క్ అయితే ఇంకా నడుస్తుంది. మనకి ఇంకా బుకింగ్ కి అవైలబుల్ అయితే ఉంది. ప్రైస్ ఎంత వరకు వెళ్తుండొచ్చు అన్న? ప్రైస్ 80 వరకు వెళ్ళొచ్చు. మనకి 11 feet ముంబై స్టైల్ విగ్రహం. అండ్ ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. సో బుకింగ్ చేసుకునేటోళ్ళు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో మెన్షన్ చేస్తాను. మన లాస్ట్ ఇయర్ మల్లన్న. సో మల్లన్న స్వామి చాలా లాస్ట్ టైం అసలు ఫుల్ ట్రెండింగ్లో ఉండే అనమాట. వరంగల్, కరీంనగర్, ఇంకా ఏడికెళ్ళి వచ్చిరా? బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు, వరంగల్, ఓహో, కరీంనగర్, యాదగిరిగుట్ట, భువనగిర్. సో మల్లన్న స్వామి విగ్రహం అనమాట. సేమ్ అదే డిజైన్. మనకి వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను లాస్ట్లో నేనైతే వీడియో అయితే పెడతా లాస్ట్ ఇయర్ మనకి ఎట్లా అవుట్పుట్ వచ్చింది. సో అదే లెవెల్ అవుట్పుట్ మనకైతే కనిపిస్తుంది. ఇంకా అన్న ఇంకోటి మన మల్లన్న స్వామిది. సో మల్లన్న స్వామి భారీ వినాయకుడు అంటే లైక్ 12 feet 12 feet ఉంటుంది. 12 feet. సో అవతారంలో చేస్తున్నాను. కింద కొండలు టైప్ వస్తుందా? కింద పెద్ద రాయి వస్తుంది, రాయి పైన మల్లన్న నిల్చున్నట్టు. సో కింద పెద్ద రాయి, త్రిశూలం వస్తుంది, చేతిలో త్రిశూలం అండ్ లడ్డు చేతి కూడా ఉంది. అండ్ ముంబై స్టైల్ గణేష్ మల్లన్న స్వామి అవతారం. మన ఏరియా స్పెషల్ లడ్డు చేయి కంపల్సరీ వస్తుంది. ముంబై స్టైల్ గణేష్లో కూడా మనకు లడ్డు చేతి వస్తుంది. సో ఎంతవరకు ఉంటుండొచ్చు అన్న ప్రైస్? 110, 1,10,000. 1,10,000. సో మీరు వచ్చినాక నెగోషియేట్ అయితే మరి ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. కస్టమర్ డిమాండ్ బట్టి దాన్ని బట్టి చేస్తాం. సో మీరు వచ్చే ప్లేస్ బట్టి మనకి అవుట్పుట్ చూసి మీరే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. సో వర్క్ అయితే ఇంకా నడుస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయన్న? ఇంకా లోపల ముంబై స్టైల్ చేశాను, చిన్న సైజ్ మోడల్ కూడా చేశాను ముంబైలో. ముంబై స్టైల్ చిన్న సైజ్. సో అన్న ఇంట్లోనే మొత్తం సెటప్ పెట్టేసుకున్నాడు. సో ఇక్కడ చూస్తే మనము ఎక్స్టెన్షన్ నుంచి వస్తే మనకి స్ట్రేట్ ఈ రోడ్లోనే మనకి రోడ్ పక్కకే ఉంటుంది అనమాట.
సో ఆపోజిట్ మనకి ఒక జేఎస్కే ట్రేడర్స్ శానిటరీ అది షాప్ ఉంది. ఆ షాప్ ఆపోజిట్లోనే మనకు ఉంది. ఇది ఒక మోడల్. లాస్ట్ టైం శివుడి మోడల్ ట్రెండ్ అయింది విగ్రహం. ఆ విగ్రహం. సో శివుడి అవతారంలో మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో వీళ్ళైతే నేను లాస్ట్ ఇయర్ వీడియో వెతికి అది కూడా పెడతా. సో మనకి సిమిలర్ మోడల్ అయితే వస్తుంది. ఎంతవరకు ఉంటుందో ఛానల్ ప్రైస్? 20 వరకు. సో ఇది కూడా కంప్లీట్గా మనకి ముంబై స్టైల్ అండ్ లడ్డు చేతి కూడా ఉంది. అండ్ ఆ పక్కన ఉన్న వినాయకుడు వచ్చేసి పైకి ఎక్కుదాం. సో మనం లాస్ట్ ఇయర్ పెట్టిన వినాయకుడు అనమాట. కొంచెం ఇదే ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా మస్తు ఉండే. మనకి పగిడి వేయించినాం. కాకపోతే ఈసారి మనం పైన కిరీటం పగిడి కావాలంటే కూడా పగిడి వేస్తారు. మన కింద అంతా క్లాత్ వస్తుంది కానీ మొత్తం క్లాత్, ధోతి, షాల్ అవన్నీ ఒరిజినల్ క్లాత్ వస్తుంది. సో ఏంటంటే మనకి ముంబై ఇంకో త్రిశూలం వస్తుంది. చేతిలో త్రిశూలం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి బాడీ పెయింట్ అయిపోయిన, బాడీ కలర్ అయిపోయిన తర్వాత మనకి కింద అంతా క్లాతింగ్ అదంతా మనకైతే వస్తుంది. షాల్ అదంతా ఆ ఫినిషింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఈ ఫినిషింగ్ అయితే మనకి ఈ విగ్రహం అయితే మనకి కంప్లీట్ ఆ ఫినిషింగ్తో వస్తుంది. సో ప్రైజింగ్ యాక్చువల్లీ 40,000 అంట. ఒట్టి నార్మల్ వినాయకుడు, ఐ మీన్ ఇందాక చెప్పింది 20K. కాకపోతే ఇట్లా మనకి ఈ ఫినిషింగ్లో రావాలంటే కనుక కంప్లీట్గా ఆదిశేషుడు, పైన త్రిశూలం అండ్ ఆ ఫినిషింగ్ కింద వచ్చేసి శివుడు అవతారం చాలా బాగుంది. సో 40,000 అయితే మనకి ప్రైజింగ్ అయితే పడుతుంది. అండ్ పక్కన మనకి ఇంకో లాస్ట్ ఇయర్ మనం పెట్టిన గణేష్. అండ్ పక్కన ఇంకో కొత్త మోడల్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ గరుడ దేవుడు పైన బ్యాక్గ్రౌండ్లో. సో పైన కంప్లీట్గా మనకి వింగ్స్ ఇట్లా ఓపెన్ అయిపోయి గరుడ దేవుడు ఉన్నాడు. అంటే పైన ఇంకా పట్టుకున్న దాంట్లో ఏమన్నా డిజైన్ అట్లా వస్తుందన్నా? ఏం లేదు, లడ్డు చేయి చేతిలో చిన్న కత్త ఒకటి అదొకటి. సో లడ్డు చేయి కూడా ఉంది. అండ్ ముంబై స్టైల్ మనకి గణేష్ లడ్డు చేయి కంపల్సరీ మన దగ్గర ఇస్తాం. సో అన్ని విగ్రహాలకి లడ్డు చేతు పక్కా వస్తుంది. అండ్ హైట్ వచ్చేసి మనకి 7.5 feet అయితే ఉంది. సో ఇవి మన దగ్గర అన్న దగ్గర అయితే ఉన్నాయి. అన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా జల్దీ చెప్పేసేవా? దానికి ఇంకెవరైనా వర్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ముంబై స్టైల్లో కావాలంటే బొమ్మలు ఉన్నాయి, వేరే వాళ్ళు కస్టమైజ్ చేసుకోవాలంటే చేయించుకోవచ్చు. నెంబర్ చెప్పేసి ఇలా 9704133561. సో అన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. నేను డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పెట్టేస్తా. సో ఎవరైనా బుకింగ్ చేయాలన్నా లేకుంటే డైరెక్ట్ వచ్చి చూడాలన్నా కానీ డైరెక్ట్ వచ్చేయచ్చు. సో జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇన్ కేస్ మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కానీ మనకి కంప్లీట్గా వర్క్ అయితే తయారైతే అయిపోయి ఉన్నాయి. ఒకవేళ మనకి పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా డిజైన్ కావాలన్నా కానీ మీరు వచ్చి ముందే వచ్చేసి చెప్తే ఆ డిజైన్ తగ్గట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చేసిస్తారు. సో విగ్రహాలు మనకి కంప్లీట్లీ ముంబై స్టైల్ గణేష్ అన్నమాట. సో వర్క్ అయితే మనకు కొంచెం ఫినిషింగ్ అయితే అయ్యింది. ఇంకా మనకి వర్క్ ఇంకొంచెం యాడ్ అయితే అవుతుంది. సో మల్లన్న స్వామి అవతారంలో మనకి పైన ఆదిశేషుడు. సో కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్లో అయితే మనకు తయారవుతుంది. లొకేషన్కి వచ్చి అయితే నేను లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్. సో రేణుకెళ్ళమ్మ మన వినాయకుడి విగ్రహం అన్నమాట. సో కింద మూషికరాజు లడ్డు కోసం అని చెప్పేసి మంచిగా సెటప్ చేసిండు. అండ్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. కలర్ పెయింటింగ్ వరకు అయితే చాలా డీటెయిల్గా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ కోటే మనకి ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.